ఈరోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రిలో 10వ రోజు మహిషాసుర మర్దిని అవతారం. ఈరోజు అమ్మవారు మహిషాసురుడైన రాక్షసుని వధించటం వల్ల అమ్మవారి మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. బ్రహ్మాదేవతలను రాక్షసుడు హింసించటంతో మహిషాసురుడైన రాక్షసుడు అమ్మవారు వధించిందనమాట. ఈరోజు అమ్మవారు బ్లూ కలర్ సారీ కట్టుకుంటారు. అలాగే ఈరోజు అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కాబట్టి నిమ్మకాయలు, వేపాకులు, అలాగే పసుపు నీళ్ళతో అమ్మవారి గుడి మన గది చుట్టూ శుభ్రం చేసుకోవాలి. రోజు శుభ్రం చేసుకోవాలి, ఈరోజు ఎక్కువ శుభ్రం చేసుకోవాలన్నమాట. నిమ్మకాయలు కూడా పెట్టుకుని పసుపు కుంకాలతో అమ్మవారిని పూజింపజేయాలి. ఈరోజు అమ్మవారు ఉగ్రస్వరూపి. ఈరోజు ఆయుధ పూజ కూడా చేస్తారు. మా కాలేజీలో జరిగిన ఆయుధ పూజ వీడియో పెట్టాను, చూడండి. ఇలా అనిపించిందో చెప్పండి. ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేస్తారు మా కాలేజీలో. ఏమంటే త్రిబుల్ గ్రూప్ అనమాట. చూసారు కదా ఆయుధ పూజ ఎలా చేశారు. అలా ఆయుధ పూజ ఎందుకు చేస్తారంటే ఆ రోజు బ్రహ్మాది దేవతలందరూ అమ్మవారికి ఆయుధాలు అందించడం వలన ఆయుధాలతో అమ్మవారు వధించింది కాబట్టి అందుకని అందరూ ఆయుధ పూజ చేస్తారనమాట. నాకు తెలిసిందైతే ఇది, మీకైతే అని చెప్పండి. ఈరోజు అమ్మవారి ప్రశ్న వచ్చేసి రవ్వప్పాలు చేశాను అనమాట. అమ్మవారికి ఈరోజు సాంబ్రాణి తుప్పం కూడా ఎక్కువ వేయాలన్నమాట. చూసారు కదా అమ్మవారు ఎలా అనిపించారు. కాంబినేషన్ వచ్చేసి రవ్వప్పాలు అనమాట. దానికి ముందుగా రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. 2.5 కప్పుల వరకు నేను 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని అందులోనే 1-2 కప్స్ వరకు షుగర్ కూడా వేసేసుకొని మెల్ట్ చేసేసుకొని వాటర్ వేసుకుని కారం తీసేసేయాలి. మొత్తం దగ్గర పనివ్వాలి. ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోతే చూడండి. స్మాల్ లింక్ ఇస్తాను. నేను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఉండల కింద చేసేసుకుని చిన్న చిన్న అప్పాల కింద చేసేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ తయారు చేసేసుకుని పక్కన పెట్టుకొని టీ ఫ్రై తగ్గ ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా తీసేసుకోవాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అనిపించిందో కామెంట్ చేయండి.